అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. పహార రచన సత్యవతి గారు. డాక్టర్ సావిత్రి ఇంట్లో అడుగుపెట్టేసరికి సీతాపతి మావయ్య పడకుర్చీలో కూర్చొని సిగరెట్ కాలుస్తూ ప్రపంచం గురించి వ్యాఖ్యానిస్తున్నాడు. సీతాపతి మావయ్య అలా ప్రతి విషయం గురించి వ్యాఖ్యానించడం సావిత్రికి చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ మధ్య ఎందుకో ఆయన వాదనలు, వ్యాఖ్యలు ఎప్పుడంటే అప్పుడు ఆయన తమ ఇంటికి వచ్చి కూర్చొని ప్రతి విషయం కలగజేసుకోవటం, ఇవన్నీ సావిత్రికి నచ్చటం లేదు. సరిగ్గా మధ్యాహ్నం కాఫీ వేళకి రావటం, సుధీర ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఉండటం, ఆ పైన వెళ్ళటం ఆయనకు అలవాటైపోయింది. సుధీర అంటే ఆయనకు పడదు. సీతాపతి మావయ్య రష్యాలో కమ్యూనిజం పడిపోవటం గురించి, మొన్న మధ్య జరిగిన ఆడవాళ్ల సభల గురించి కూడా వ్యాఖ్యానిస్తున్నాడు. సావిత్రి బట్టలు మార్చుకుని కాఫీ త్రాగి వచ్చి కూర్చుంది. ఇంట్లో చద్ది వాసనలు వస్తుంటే ఏమిటో అనుకున్నాను, పెద్దల మాటలు అన్నమాట. కొంచెం ఎక్కువ చద్ది వాసన వేస్తున్నాయి అంటూ లోపలికి వచ్చింది సుధీర. వస్తాను సూర్యం, నేను చెప్పిన సంబంధం గురించి ఆలోచించు అనేసి లేచి వెళ్ళిపోయాడు సీతాపతి. సుధీరకు పెళ్లి కాలేదని అతనికి చాలా బాధగా ఉంది. అతనికి చాలా బాధలు ఉన్నాయి. అడ్డమైన వెధవలు మాట్లాడటం మొదలుపెట్టారని బాధ, ఆడవాళ్లు వీధిన పడిపోతున్నారని బాధ, తన ప్రియమిత్రుడు సూర్యనారాయణ కుటుంబం చితికిపోతుందని బాధ. పాపం ప్రపంచంలో ఉన్నవి లేనివి బాధలన్నీ ఆయనవే. ఆయన వచ్చినప్పుడల్లా నువ్వు ఏదో ఒకటి అంటావు, పెద్ద చిన్న లేదా నీకు అన్నాడు సూర్యనారాయణ. ఆయనే అందరినీ అంటాడు అంది సుధీర. తన పిల్లల ముగ్గురులోకి సుధీర గయ్యాళిదని, అదుపు తప్పిపోతుందని అనుకుంటాడు సూర్యనారాయణ. అంతేకాదు, పోలికలన్నీ తన భార్య వైపునికి పుచ్చుకున్న ఈ సుధీర తన భార్య అణిచివేసుకున్న భావాలకు ప్రతిరూపమేమో అని కూడా అనుకుంటాడు. ఇప్పుడు ఆయన వేదన సుధీర గురించి కాదు, అది తన మాట ఎలాగూ వినదో సావిత్రి గురించి. సావిత్రి గురించే తన వేదన. ఎలా పెంచాడు సావిత్రిని, తన ప్రాణం కన్నా మిన్నగా పెంచాడు. సావిత్రి కోసం తన భార్య సుభద్రకు కూడా అన్యాయం చేశాడు. తనకన్నా 15 సంవత్సరాలు చిన్నదైన సుభద్రను వివాహం చేసుకున్నది కూడా సావిత్రి కోసమే. చనిపోయిన తన అక్క భర్తని, 8 ఏళ్ల కూతురున్నవాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన ఏ ఆడపిల్లైనా బాధతోనే వస్తుంది. ఆ బాధను కాస్తలో కాస్తైనా తగ్గించడానికి తను ప్రయత్నించలేదు. డబ్బు లేక, కట్నం ఇచ్చుకోలేక తనని చేసుకుంది అనుకున్నాడు. రెండో భార్య కదా అని నెత్తినెక్కించుకోకు, ఎంత అక్క కూతురైనా సవతి కూతురు సవతి కూతురే, సావిత్రి నువ్వే కనిపెట్టుండు అని సీతాపతి లాంటి వాళ్ళు సలహా ఇస్తే నిజమేనని నమ్మాడు. సవతి తల్లిగా సూర్యనారాయణకి రెండో భార్యగా మాత్రమే వచ్చానని అర్థం చేసుకునేలా చేశాడు. అప్పటి నుంచి సుభద్ర నోరు మూసుకునే ఉంది. ఆ ఇంట్లో సావిత్రికి ఒక ప్రత్యేక హోదా ఇచ్చాడు. ఆమె పోషణ బాధ్యత పూర్తిగా సుభద్రకి ఎప్పుడూ అప్పచెప్పలేదు. సావిత్రి తను ఒకటి, సుభద్ర ఒక్కతే ఒకటి. సావిత్రి తన మనిషి. సావిత్రి సుభద్ర కలవకుండా వీలైనంత జాగ్రత్త పడ్డాడు. అచ్చం తన అక్కలా ఉండే సావిత్రిని దగ్గరికి తీసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయింది సుభద్ర. తర్వాత ఆమెకు సుందరం పుట్టాడు. సుందరాన్ని చూసుకుంటూ సావిత్రికి ఎక్కడ ప్రమాదం తలపెడుతుందోనని కాపలాలు కాసేవాడు. అలాంటి సావిత్రి తనకిప్పుడు మళ్ళీ రెండోసారి షాక్ ఇచ్చింది. సీతాపతిది సూర్యనారాయణది 25 ఏళ్ల స్నేహం. వాళ్ళిద్దరూ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఒకే వీధిలో ఇళ్ళు కట్టుకున్నారు. వాళ్ళిద్దరూ దూరపు బంధువులు. బంధుత్వం కన్నా వాళ్ళ మధ్య స్నేహమే ఎక్కువ అని చూసేవాళ్ళు అపోహపడతారు. కానీ వాళ్ళని కులాభిమానం, బంధుత్వం సన్నిహితం చేసే అని వాళ్ళిద్దరికీ తెలుసు. సీతాపతి తన ఇంటికి మకుటం లేని మహారాజుగా ఈనాటికి వెలుగొందుతున్నాడు. అతడి మీద అతనికే కాక సూర్యనారాయణకు కూడా గౌరవం. తనలాగా ఎత్తుకు ఎగిరి పడకుండా 2 ఆడపిల్లలకి 18 దాటకుండా పెళ్లిళ్ళు చేసేశాడు. కొడుకున్న ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఉద్యోగం సద్యోగం అని గంతు లేకుండా ఇంటి పట్టు నుండి అత్తగారికి పనిలో సాయం చేసే అమ్మాయిని కాస్త ఎక్కువ కట్నంతోనే వెతికి తెచ్చాడు. ఈ రోజుకి అతని నాన్నతనం నిర్విఘ్నంగా చలామణి అవుతూనే ఉంది. సీతాపతిది గట్టి గుండె. వాడెంత చెప్పినా వినకుండా తను సావిత్రిని MA చదివించాడు. అది యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందని తెలిసి గర్వపడ్డాడు. కానీ అది పీటర్ అనే కుర్రవాణ్ణి చేసుకుంటానని చెప్తే కుప్పగూలిపోయాడు.
నిజానికి ఆ ఆపద నుంచి తనను దేవుళ్ళ కాపాడింది సీతాపతే. ఈ ఫ్యాషన్ పెళ్ళిళ్ళు మన ఇళ్లలో లేవని తెగేసి చెప్పు. మన వంశాలు ఎలాంటివి, నిప్పులాంటివి అని చెప్పు. నయాన చెప్తే వినదు. తల తీసుకుని వెళ్ళి రైలు కింద పెట్టుకుని చస్తానని బెదిరించు. తల్లిపోయిన పిల్లని ఎలా గుండెల మీద పెంచావో కన్నీళ్లతో చెప్పు. నీకన్నా 15 ఏళ్ళు చిన్నదాన్ని ఎవరి కోసం పెళ్లి చేసుకున్నానో గుండె కరిగేలా చెప్పు. అన్ని విధాలా చెప్పి దాని మెదడు పనిచేయకుండా చేయి. నరాలు బలహీనమయ్యేలా చేయి. ఎలా లొంగిరాదో చూడు. నీ పక్కన నేను ఎప్పుడూ ఉంటాను. నువ్వు చెప్పే ప్రతి విషయానికి 10 ఉదాహరణలు ఇస్తాను. ఇది నీ అహంకారానికి చావు దెబ్బ. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి కానియకు అని కర్తవ్య బోధ చేశాడు సీతాపతి. అప్పటినుంచి ఉదయపు నడకే కాదు, సూర్యనారాయణని ఎల్లవేళలా నీడలా వెంటాడి ఎలాగైతేనే సావిత్రి పీటర్ను పెళ్లి చేసుకోకుండా చేయగలిగాడు. పీటర్ బుద్ధిగా తన మేనమావ కూతురు చేసుకుంటున్నట్టు శుభలేఖ పంపాక సూర్యనారాయణ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు చేసి సీతాపతి ఇంటికి పండ్లు పంపించాడు. ఈ వేడిలోనే దానికి ఏదో సంబంధం చూసి ముడేసి పంపేయి అని 96 సంబంధాలు కూడా సూచించాడు. నువ్వు పీటర్ని చేసుకోవద్దంటే సరేనన్నాను. నాకు ఇంక సంబంధాలు చూడక నాన్న. నేను రీసెర్చ్లో చేరతాను, ఉద్యోగం చేసుకుంటాను. దయచేసి నాకు పెళ్లి సంబంధాలు చూడకు. అప్పుడు నీ బదులు నేను రైలు కింద తలపెట్టాలి అంది సావిత్రి. దాని మొహం అది అలాగే అంటుంది. ఏడాది తిరిగేలాగా సంతానం కలిగితే అన్నీ మర్చిపోతుంది. నా మాట విని బందరు సంబంధం ఖాయం చేసేయి అని పీకల మీద కూర్చున్నాడు సీతాపతి. కానీ ఈసారి సూర్యనారాయణ పని చేయలేకపోయాడు. 4 రోజుల పాటు ప్రతి రాత్రి దిండు తడిసి ముద్ద అయ్యేలా ఏడ్చిన సావిత్రిని చూసి అప్పుడప్పుడు ఆయన గుండె కలుక్కుమనేది. కానీ అది చేసిన తప్పు చాలా పెద్దది కదా అని సరిపెట్టుకునేవాడు. సావిత్రి రీసెర్చ్ చేసింది. అక్కడే లెక్చరర్ అయింది, రీడర్ అయింది, ప్రొఫెసర్ సావిత్రి అయింది. మేడం చాలా స్ట్రిక్ట్ అని పేరు తెచ్చుకుంది. ఎవరిని ఫేవర్స్ అడగదు, ఎవరికి ఫేవర్ చేయదు అనిపించుకుంది. తన సబ్జెక్టులో దిట్ట అనిపించుకుంది. ఎవరితోనూ స్నేహం లేకుండా, ఎవరిని ఇంటికి రానికుండా సావిత్రి మేడం అంటే అందరూ గడగడేలా చేసుకుంది. మేడం చాలా సింపుల్గా ఉంటారు. అలంకారాలు ఉండవు, ఆడంబరాలు ఉండవు అంటారు. జీతం తెచ్చి తండ్రికి ఇస్తుంది. ఆవిడకి ఖర్చులు లేవు. ఆవిడ చీరలు కూడా ఆవిడ సవత తల్లే కొంటుందట. పెట్టిందేదో తినేసి యూనివర్సిటీకి వస్తుందట. తన పనేమో తనేమిటో. సావిత్రి మేడం అంటే నిప్పు. ఎంత గర్వం సూర్యనారాయణకి. సీతాపతి కూడా సావిత్రిని మెచ్చుకుంటున్నాడు. స్త్రీ సహజమైన కోరికలు లేకుండా సన్యాసిలా బ్రతికేసే సావిత్రిని మెచ్చుకోకుండా ఎలా ఉండటం? అది సూర్యనారాయణ కూతురు కాదు, పెద్ద కొడుకు. వాణ్ణి కడతేర్చేది సావిత్రే సుమా అని వ్యాఖ్యానించేవాడు. అలా 25 సంవత్సరాలు నిశ్చలన చిత్రంలా ఉన్న సావిత్రిలో చలనం ప్రారంభం కావటమే వింతగా ఉంది. ప్రపంచం పోతున్న వింత పోకడలకి ఇది ఒక నిదర్శనం. సూర్యనారాయణ చాలా బలహీనుడని అర్థమైపోయింది సీతాపతికి. భార్యని పిల్లల్ని అదుపులో పెట్టుకోలేని మగవాడే మగాడు. సీతాపతి తండ్రి 85 ఏళ్లు బతికాడు. ఆయన చనిపోయిన రోజే ఆయన బొడ్లోంచి నప్పెట్టి తాళం చెవులు తీశారు. అప్పటి వరకు ఇంటి యాజమాన్యం అంతా ఆయన చేతుల్లోనే ఉండేది. సీతాపతికి తండ్రి ఆదర్శం. తన కొడుక్కి తన ఆదర్శం కావాలని ఆయన కోరిక. అయితే తనతో 20 సంవత్సరాల స్నేహం ఉండి కూడా సూర్యనారాయణ తన ఇంటిని చక్కదిద్దుకోలేకపోయాడు. అందుకే అతనంటే జాలి సీతాపతికి. సూర్యనారాయణ తన కొడుకు సుందరాన్ని కూడా సుభద్ర దగ్గరికి చేరనివ్వకుండా వాడి చదువు సంఖ్యలు తానే చూసుకుని చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఎంతైనా కొడుకు కదా, వాడికి అడిగినంత చదివించాడు, అడిగినవన్నీ కొనిచ్చాడు. వండి పెట్టడం తప్ప తల్లి చేసే పనులు ఏవీ ఉండవని, తక్కినవన్నీ తండ్రి డబ్బుతోనే జరుగుతాయని, తల్లి కన్నా తండ్రే ముఖ్యమని తెలియజెప్పాడు. అలా సావిత్రి, సుందరం తనకు దూరం అయ్యాక సుధీర ఒక్కతే తన మనిషి అని నమ్మింది సుభద్ర. సుందరం మాత్రం ఏం చేశాడు? వాడికి లక్షణంగా కట్నం తీసుకుని సంసారపక్షంగా ఉండే పిల్లని పెళ్లి చేయమని సీతాపతి ఎంత చెప్పినా వినలేదు సూర్యనారాయణ. చివరికి వాడు కరుణను వెంట పెట్టుకొచ్చి ఇదే నా జీవితాన్ని పంచుకునే అమ్మాయి అని ప్రకటించాడు. కరుణ కులం పేరు విన్నాక సీతాపతి, సూర్యనారాయణ కాస్త శాంతించారు. కానీ వాళ్ళిద్దరూ అట్టహాసంగా పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదని తేల్చేస్తే కొంచెం బాధపడ్డారు. సుందరానికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అవ్వటం సూర్యనారాయణకి నచ్చింది. కానీ కరుణ మాత్రం సీతాపతికి అస్సలు నచ్చలేదు. నీ కోడలు నాకు అస్సలు నచ్చలేదు అబ్బాయి సూర్యం అని చెప్పేశాడు. ఆ అమ్మాయి చీరలు కట్టకుండా చూడీదారులు వేస్తుంది. పైగా అత్తగారని లేకుండా సుభద్రతో చాలా చనువుగా ఉంటుంది. ఒకనాడు సుభద్ర చీర కుచ్చిళ్ళు సరిచేసింది. ఇంకొకనాడు ఆవిడ తలదూవి ముడేసింది. ఇంకో రోజు భుజాల మీద చేతులు వేసి గారం చేసింది. ఆ పిల్లని కాస్త దూరంగా ఉంచు అని చెప్పారు సూర్యనారాయణ. సావిత్రికి స్నేహితులు లేరు, సుందరానికి ఉన్నారు. కానీ వాళ్ళంతా మగపిల్లలు. అందుకు సూర్యనారాయణకి అభ్యంతరం ఏం లేదు. సుధీరకు స్నేహితులున్నారు. వాళ్ళల్లో ఆడామగా కూడా ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు, పాటలు పాడుతూ ఉంటారు, గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఆడామగా స్కూటర్లు నడుపుతారు. ఇలాంటి పనులు సావిత్రి చేయకుండా తను చూసుకున్నాడు. కానీ సుధీరను, సుభద్రను గాలికి వదిలేసింది. తన మాట లక్ష్య పెట్టకుండా చేసింది. సుధీర తన కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది.
ఆ కళ్ళు చూస్తే తనకెందుకో కొంచెం జంకు, పైగా దాని తర్కం తను భరించలేడు. ఆ చిరాకంతా సుభద్రపై చూపిస్తాడు. అందుకే సుధీరకు త్వరగా పెళ్లి చేసేయమని సీతాపతి చెప్తాడు. అది ఇంకో పీటర్ని తెస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. సుధీర కొరకరాని కొయ్యి అయిపోయింది. ఇప్పుడు కరుణ కూడా అలాగే తయారైంది. ఆ అమ్మాయి కొన్నంతమంది స్నేహితుల్ని ఇంతవరకు ఎవరికీ చూడలేదు. సుధీరను మించిపోయింది. ఇంట్లో ఉన్న కాసేపు కూని రాగాలు తీస్తూ ఉంటుంది. ఇంట్లో కాలు పెట్టిన మర్నాడే మామయ్య కాఫీ ఇవ్వనా, పంచదార వేసుకుంటావా అని ఏకవచనంలో సంబోధించింది. ఇదేమిటి, నన్ను మామయ్య గారు అని పిలవమని చెప్పు అని సుభద్ర చేత చెప్పించాడు. మీరు గారు అంటే చనువు లేనట్లు లెక్క, మా నాన్నను కూడా నువ్వు అంటాను అనేసింది. సుందరాన్ని కూడా సుందు అంటుంది. సీతాపతి ఎక్కడ వినిపోతాడనని భయం సూర్యనారాయణకి. ఓ రోజు సాయంత్రం హాస్పిటల్కి బయలుదేరాడు తను. సుందరాన్ని హాస్పిటల్ దగ్గర దింపమని అడిగాడు. కరుణ, మా నాన్నని కాస్త హాస్పిటల్ దగ్గర దింపు, నాకు పనుంది అన్నాడు సుందరం. ఈవిడ వెనకాల స్కూటర్ ఎక్కడం అంటే సీతాపతి చూస్తే ఇంకేమనుందా, వద్దులే అన్నాడు. పోనీ ఇదంతా ఈ రోజుల్లో మామూలే అని సరిపెట్టుకోబోతే ఒకరోజు రాత్రి 12ంటికి రైలు దిగి ఒక్కడే వచ్చాడు. వాడొచ్చేసరికి సుందరం నిద్రపోతున్నాడు. కరుణ హాల్లో కూర్చుని ఏదో నవల కాబోలు లీనమై చదువుతోంది. తనకు నిద్ర రాక వరండాలో కూర్చుని సిగరెట్లు కాల్చుకుంటున్నాడు. తన ఇంట్లో జరిగే వైపరీత్యాలన్నీ ఒక్కొక్కటే గుర్తుకొచ్చి నిద్ర రావట్లేదు సూర్యనారాయణకి. ఆ రోజు సాయంత్రమే సావిత్రి రవీంద్ర స్కూటర్ ఎక్కొచ్చింది. అంతకు 3 నాళ్ల కిందట జుత్తు పొట్టిగా కత్తిరించింది. 45 ఏళ్ల సావిత్రిలో ఈ మార్పులు ఆయనకి నచ్చడం లేదు. మొన్న ఈ మధ్య జీతం రాగానే తనకు చెప్పా పెట్టకుండా కొన్ని పుస్తకాలు కొనుక్కొచ్చింది. పూర్వం జీతం తన చేతికిచ్చి పుస్తకాలు కొనాలని నాన్న, ఒక 500 తీసుకుంటాననేది. అదేమిటి తల్లి, నీ డబ్బు నువ్వు తీసుకోవడానికి అంటుంటే చాలా ఆనందంగా ఉండేది. రవీంద్ర ఒట్టి లెక్చరర్, సావిత్రి ప్రొఫెసర్. వాడికి 30 నిండలేదు, పెళ్ళయింది, ఓ బిడ్డ కూడా ఉందట. వాడితో ఏమిటి సావిత్రికి స్నేహం? తోటి ఆడ లెక్చరర్లతో, రీడర్లతో, ప్రొఫెసర్తో లేని స్నేహం నిన్నగాక మొన్న వచ్చి చేరిన వీడితో ఏమిటి? సూర్యనారాయణకి కంపరం వేసింది. ఇల్లు కుళ్ళిపోతోంది అనుకున్నాడు. అంతలోనే వాడు రైలు దిగి వచ్చి బెల్ నొక్కాడు. కరుణ కుర్చీలోంచి లేచి హాయ్ నరేన్ అంటూ ఒక ఎగిరి వాడిని లోపలికి ఆహ్వానించింది. కానీ వెంటనే సుందరాన్ని నిద్ర లేపుకొని రావచ్చా? లేదు, వాడికి తానే మర్యాదలు చేసింది. అప్పటికప్పుడు అన్నం వండి పెట్టింది. ఇద్దరు హాల్లో కూర్చుని తెల్లవారులు ఒకటే కబుర్లు. నువ్వు పడుకో మావయ్య హెచ్చరికలు. ఇద్దరు పడుచు ఆడమగ మనుషులను అలా హాల్లో వదిలేస్తాను పడుకొని నిద్రపోగలడా? పోలేడు. తెల్లవారి మేడ దిగి వచ్చిన సుందరం వాడిని అమాంతం కోగిలించుకొని కబుర్లు మొదలెట్టాడు. నీ పెళ్ళం హద్దులు మీరిపోయిందిరా అబ్బాయి అని చెప్పాలి వాడికి. వాడెక్కడో కలకత్తా నుంచి వచ్చాట. వాడిని తీసుకుని దంపతులు ఇద్దరు ఊరు చూపడానికి వెళ్ళారు. అలా వీధిలో నడుచుకుంటూ వాళ్ళు వెళ్తుంటే సీతాపతి అరుగు మీద కూర్చుని చూశాట. ముందు వాడి పక్కన కరుణ, ఆమె పక్కన సుందరం నడుస్తున్నారట. ఇద్దరు మగవాళ్ళ మధ్య తను ఒక మగవాళ్ళ నడిచిపోయింది నీ కోళ్ళు అని వ్యాఖ్యానించాడు సీతాపతి. సూర్యనారాయణ సిగ్గుతో చితికిపోయాడు. వాడు 2 రోజులు ఇంట్లోనే మకాం వేశాడు. ఒకనాడు ఇంటిలిపాదిని హోటల్కి ఆహ్వానించాడు. తాను ససేమిరా రానన్నాడు. సుభద్రను బలవంతం చేసి లాక్కుపోయారు. వచ్చాక సుభద్రను బాగా దులిపేశాడు సూర్యనారాయణ. ఇదే అదనం, ఇప్పుడే నీ కొడుకో వార్నింగ్ ఇవ్వు. ఆడపిల్లలు అత్తగారిళ్ళకి ఆడ స్నేహితులే రారు, మగ స్నేహితులు రావటం ఏంటి? ఇలా ఊరుకుంటే రేపు ఇంకొకడు వస్తాడు అని సలహా ఇచ్చాడు సీతాపతి. ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చుని ఉండగా చిన్నప్పుడు అందరికీ స్నేహితులు ఉంటారు, ఇలా పెళ్ళయ్యాక అత్తగారిళ్ళకి రారు, అది మర్యాద కాదు అని ప్రారంభించాడు సూర్యనారాయణ. కరుణ నవ్వేసి ఊరుకుంది. ఈ అర్ధరాత్రి రావటం, నువ్వు కూర్చుని అతనితో కబుర్లు నాకు నచ్చలేదమ్మాయి. నువ్వు మారకపోతే కష్టం. ఈ బజార్లో అంతా నిన్ను చెడ్డగా అనుకుంటున్నారు అన్నాడు. అందరూ ఎవరు? సీతాపతి మావయ్యనా అంది కరుణ. అతనెవరు మన గురించి మాట్లాడటానికి? మన సంగతి మనం చూసుకుంటాం. వాళ్ళ ఇంటి గురించి మనం మాట్లాడుతున్నామా అన్నాడు సుందరం. వాళ్ళిల్లు మనిల్లులా ఉండదు, వెళ్ళి చూడు, అక్కడ మాట్లాడటానికి ఏం లేదు, అంత క్రమశిక్షణ అన్నాడు సూర్యనారాయణ. సుందరం కరుణ ఒకరి మొహారు ఒకరు చూసుకుని ఊరుకున్నారు. నా ఇంట్లో ఇలాంటివన్నీ నేను సహించను. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తలుపులు కొట్టడాలు నాకు నచ్చవు. నరేన్ ఎవడు పడితే వాడు కాదు, నా స్నేహితుడు. ఈ ఇల్లు మీ ఒక్కరిదే కాదు, ఇందులో ఉండే వాళ్ళందరిది అంది కరుణ. ఈ ఇల్లు నాది, నేను కష్టపడి నిర్మించిన ఇల్లు అన్నాడు సూర్యనారాయణ ఆయాసపడిపోతూ. అక్కడితో ఊరుకోక అర్ధరాత్రి పెళ్ళాంతో ఒక మగవాడు కబుర్లు చెప్తూ కూర్చుంటే హాయిగా తన గదిలో నిద్రపోయిన నా కొడుకుని అనాలమ్మా, నిన్ను కాదు అనాల్సింది. ఆ వాజమ్మని అనాలి. అదే సీతాపతి కొడుకైతే ఊరుకుంటాడా? నేను తెల్లవార్లు వరండాలో కూర్చున్నాను, సీతాపతి అయితే కూర్చోడు, వచ్చిన వాడిని తన్ని బయటికి గెంటుతాడు అన్నాడు మళ్ళీ. మేము మీలాంటి భార్యాభర్తలం కావు నాన్న. మాకు ఒకరి మీద ఒకరికి నమ్మకం, స్నేహ, ప్రేమ అనుకుంటున్నాం. అది లేవని మేము అనుకుంటే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కానీ ఎవరి దారిన వాళ్ళం అయిపోతాం కానీ అధికారాలతో అతుకులు పెట్టుకోము అన్నాడు సుందరం.
ఈ సీతాపతితో తడవకి పోల్చుకోవడం నాకేం నచ్చలేదు మావయ్య. అసలు ఎవరైనా మన ఇంటికి వచ్చి శాసించడానికి ఈ ఇల్లు ఇందులో ఉండే మనందరిది అనుకుంటే మేము ఇక్కడ ఉండగలం, కానీ మీ ఒక్కరిదే అనుకుంటే ఉండలేం. స్వేచ్ఛ లేని చోట మాకు ఊపిరాడదు. అందరం కలిసి ప్రేమ అభిమానాలు పంచుకోగలిగితే ఉండాలని వచ్చాం, లేకపోతే వేరే పోతాం అనేసింది కరుణ. పోండమ్మా పోతే అన్నాడు సూర్యనారాయణ. 3 రోజులు తిరగకుండా కరుణ సుందరం వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోయారు. సుభద్ర వెళ్ళి పాలు పొంగించి వచ్చి చివాట్లు తింది. నువ్వు ఇలాగే చూస్తూ ఊరుకుంటే సావిత్రి కూడా చెడిపోతుంది. సుధీర్ ఎవరితోనో వెళ్ళిపోతుంది. నీ పెళ్ళాం కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది. చివరికి నీకు ఎవరో మిగలరు. ఇదంతా నీ కుటుంబం కూలిపోవడానికి వచ్చింది. దాన్ని రక్షించుకో. సావిత్రిని కేకలి, సుధీర్ని కంట్రోల్ చేయి, మీ ఆవిడ నోరు మూపించు అని సూర్యనారాయణని పోరుతున్నాడు సీతాపతి. సావిత్రి ఇప్పుడు సుధీరతో కబుర్లు చెప్తోంది. ఇద్దరు కలిసి ఫిలిం సొసైటీ సినిమాకి పోయారు. రవీంద్రను భోజనానికి పిలిచారు. రవీంద్ర సావిత్రిని మేడం అనటం మానేశాడు. రోజుకొకసారి వాడు సావిత్రికి ఫోన్ చేస్తాడు. సావిత్రి ఇప్పుడు చదవటం ఎక్కువైంది. వాడితో వాదనలు, ఫోన్లో గంటల తరబడి కబుర్లు, నవ్వులు, జోకులు. వీళ్ళంతా ఏకమైపోయారు. తానొక్కడే అయిపోయాడు. సీతాపతి ఒక్కడే తనను అర్థం చేసుకుంటాడు. తన సంపాదన, తన ఇల్లు కావాలి వీళ్ళకి. తను ముసలాడైపోయాడు. అందుకే గౌరవించడం లేదు. సీతాపతి గౌరవాన్ని మొదటి నుంచి గుప్పెట్లో పెట్టుకున్నాడు. సూర్యనారాయణకి బ్లడ్ ప్రెషర్ వచ్చింది. అడిగే పోయి వాడితో నీకేమిటి సంబంధం అని అడిగేయి, నీకేం భయం అని ఎగదోశాడు సీతాపతి. సావిత్రిని ఇటీవల చాలా ఇండైరెక్ట్గా దెప్పి పొడుస్తున్నాడు సూర్యనారాయణ. సావిత్రి సహిస్తూనే ఉంది. అవును, ఆమె తండ్రి ఇంకా గౌరవిస్తోంది. కానీ ఎలా అడగటం? సావిత్రి అప్పట్లా యూనివర్సిటీ నుంచి వచ్చి హాల్లో కూర్చుంది. ఆమె మొహం పూర్వంలా ముడుచుకుని లేదు. 45 ఏళ్ళైనా 50 పైబడిన దానిలా ఉండే సావిత్రి ఇప్పుడు సుధీర పక్కన కూర్చుంటే ఆమె కన్నా ఒక 5 ఏళ్ళు పెద్దదిలా ఉంది. కళ్ళు మెరుస్తున్నాయి. తను ఉద్యోగం చేయడానికి బ్రతుకుతున్నట్టుండే సావిత్రికి జీవితంలో ఉద్యోగం ఒకటే కాదు, ఇంకా అనేక ఆనందాలున్నాయని తెలుసుకున్న జ్ఞానం ఆమె మొహంలో స్పష్టంగా కనపడుతోంది. ఇదంతా సూర్యనారాయణకి భయంగా ఉంది. నువ్వు పెళ్ళి వద్దని భీష్మిస్తే నిజం అనుకున్నాను. సీతాపతి మావయ్య చెప్పినట్టు నీకు అప్పుడే పెళ్లి చేసేస్తే ఈ పాటికి అమ్మమ్మ అయ్యేదానివి. జీవితంలో నీ కోరికలన్నీ తీరుండేవి. నేను చాలా పొరపాటు చేశాను అమ్మ సావిత్రి అన్నాడు. సావిత్రి వెలిక్కిపడి ఏమంటున్నావు నాన్న అంది. అవునమ్మా, శరీరం సహజమైన కోరికల్ని మనం ఎంత అణిచిపెట్టినా అవి పైకి లేస్తూనే ఉంటాయి. ఎవరో మహానుభావులకి కొంతమందికి మాత్రమే అది సాధ్యం. అంటే ఏమిటి నాన్న నువ్వు అనేది? నువ్వు పెళ్ళొద్దంటే నీకు నిజంగా అక్కర్లేదనుకున్నాను. నీకు వయసు అయిపోయింది అనుకున్నాను. కానీ 45 ఏళ్ల తర్వాత మళ్ళీ యవ్వనం వస్తుందని, కోరికలు చిగురిస్తాయని అనుకోలేకపోయాను. సావిత్రి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. తండ్రి ఏమంటున్నాడో ఆమెకు అర్థం కాలేదు. నువ్వు అక్కని చాలా అవమానిస్తున్నావు నాన్న. నీ వయసుకు తగ్గట్టు నువ్వు మాట్లాడటం లేదు అంది సుధీర. నువ్వు నోరుమొయ్యి. తాను చెడడం కాక సావిత్రిని కూడా చెడగొట్టింది కదా నువ్వే. సావిత్రి చెడిపోయిందని నేనేమనుకోవట్లేదు. ఆ మాటకొస్తే నేను చెడిపోవాలా? మేమిద్దరం బాగానే ఉన్నాం అంది సుధీర. నాకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నా కూతురు నిప్పు లాంటిదని గర్వపడ్డాను. యూనివర్సిటీలో దాని పేరు ప్రతిష్టలు విని గర్వపడ్డాను. ఇప్పుడు తల వంచుకుంటున్నాను. ఎందుకని నాన్న? దానికి పెళ్ళై కొడుకు పుట్టుంటే వాడికి 25 ఏళ్ళు వచ్చాయి. ఈ రవీంద్రకి 30 అనుకో. తన కొడుకు ఇడువాడితో దీనికి ఏమిటి వ్యవహారం? ఈ వయసులో సిగ్గుందా దీనికి? పైగా వెనకేసుకొస్తావా నువ్వు? సావిత్రి కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి. పీటర్ వెళ్ళిపోయాక 4 రోజులు కంటికి కడివెడగా ఏడ్చిన సావిత్రి మళ్ళీ ఇప్పటి వరకు కంటతడి పెట్టలేదు. ఆమె చివ్వును లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎంత అదిమి పెట్టినా భూమిలోంచి ఎగదండుకొచ్చే జలధారలా ఏడుపు పొంగి వచ్చింది. రవీంద్రకు తనకి ఇంత అసహ్యమైన సంబంధాన్ని, అందులోనూ తన తండ్రి అంటగట్టడమా? సావిత్రికి అసహ్యంగా ఉంది. ఇంత అవాంఛనీయమైన మాటలు, అసహజమైన మాటలు తన తండ్రి తనను అంటమా? తన యవ్వనంలో పెంచుకున్న అమాయకపు రొమాంటిక్ భావాల మీద, కోరికల మీద దెబ్బతీసి తను జీవితం పంచుకోవాలనుకుంటున్న పీటర్ని తనకు కాకుండా చేసినప్పుడు ఆ విధ్వంసాన్ని ఎంతో ధైర్యంతో ఎదుర్కొని మళ్ళీ ఒక జీవితాన్ని నిర్మించుకుంది. యూనివర్సిటీ లైబ్రరీలో తన విద్యార్థుల్లో తను రాసే పేపర్స్లో పాల్గొనే సెమినార్స్లో జీవితాన్ని వెతుక్కుంది. మనుషులతో సాంగత్యాన్ని పోగొట్టుకుంది. అసలు మొదటి నుంచి తండ్రి తనను ఎవరితోనూ కలవనీయకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. తనను ఎంతో ప్రేమించిన పిన్నికి దూరం చేశాడు. ఆ పిన్నికి పుట్టిన పిల్లలతో సన్నిహితులు కాకుండా చేశాడు. ఏ స్నేహమూ లేకుండా చేశాడు. పీటర్ని విసిరేశాడు. ఇప్పుడు ఈ రెండవ విశ్వరూపాన్ని ఎలా ఎదుర్కోవాలి? తనకు రవీంద్రకి అలాంటి సంబంధమా? తలుచుకోవటానికి ఎంత సిగ్గుగా ఉందో. పైగా తన తండ్రి తను ఎవరిని ఇంతకాలం ప్రేమించిందో, లక్ష్య పెట్టిందో ఆ తండ్రి. సావిత్రికి దుఃఖం కట్టలు తెచ్చుకుంది. 25 సంవత్సరాలు అణిచిపెట్టుకున్న దుఃఖం. ఏడవరా నాన్న, ఏడు, హాయిగా ఏడు. ఇన్నాళ్ళు నవ్వకుండా మాట్లాడకుండా గడ్డగట్టిపోయావు. మనిషే లక్షణాలన్నీ మర్చిపోయావు నువ్వు. ఏడ్చి భారం వదిలించుకో, కరిగిపో. రా,
ఇలా రా, నా ఒళ్ళో పడుకునేడు. నులివెచ్చని సుధీర చెయ్యి ఆమె నుదుటి మీద పడింది. ఈ పిల్లను తండ్రి ఒక్కనాడు దగ్గరికి తీయలేదు. తన నెత్తిన పెట్టుకుని అడుగడుగునా భేదం చూపించాడు. అయినా సుధీరకు తన మీద అసూయ లేదు, ద్వేషం లేదు. పిన్నిని తన మూలంగా ఎన్నోసార్లు తిట్టాడు. అయినా ఆవిడకు తన మీద ద్వేషం లేదు. వీళ్లతో మనసు విప్పి తను ఎప్పుడూ మాట్లాడలేదు. సుధీరను కౌగిలించుకుని మళ్ళీ ఏడ్చింది సావిత్రి. ఎందుకే అలా ఏడుస్తావు? తప్పు చేసింది చాలక. ఆ రవీంద్రగాడితో నీ తిరుగుడంతా నాకు తెలియదు అనుకున్నావా? మా వంశం ఎలాంటిదనుకున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిన్నగా ఉండాలంటే ఉండు, లేకపోతే నువ్వో నేనో ఉరేసుకుని చచ్చిపోదాం. సూర్యనారాయణ అరుస్తున్నాడు. అతను ఏదో అంటూనే ఉన్నాడు. సావిత్రి ఏడుస్తూనే ఉంది. అసలు ఈ రవీంద్రతో తనకు స్నేహం ఎలా అయింది? యూనివర్సిటీలో ఎంతమంది ఉండగా అతను తనకెందుకు సన్నిహితంగా వచ్చాడు? మంచుకు గడ్డగట్టిన తనను ఎండలో పడేశాడు. అది స్నేహం. ఇది మనిషికి మనసుకి ఉండే ఒక అద్భుతమైనటువంటి సంబంధం. దీనిలో ఇతర ఆలోచనలు లేవు, స్వార్థ ప్రయోజనాలు లేవు. అలాంటిది స్నేహానికి ఆడ మగ అని జెండర్ ఉండదని రవీంద్ర నమ్ముతాడు. తను నమ్ముతోంది. తనకి ప్రపంచం ఏం తెలుసు, మనుషుల గురించి ఏం తెలుసు? తనని మనుషుల్లో పడేసింది రవీంద్ర. పీటతోనే నీ జీవితం ఆఖరైపోలేదు, నువ్వు బ్రతకాలి, నవ్వాలి, నవ్వించాలి, అందరినీ ప్రేమించాలి అని చెప్పింది రవీంద్ర. ఆడకి మగకి మధ్య కేవలం శారీరక సంబంధమే ఉంటుందని నమ్మే తన తండ్రి ఇలా తన మీద విరుచుకుపట్టడంలో ఆశ్చర్యం లేదు. సుధీర సావిత్రిని లేవదీసింది. సూర్యనారాయణ రెచ్చిపోయాడు. రేపటి నుంచి రవీంద్రకు ఫోన్ చేశావంటే చచ్చిపోతానన్నాడు. అతనితో మాట్లాడితే చంపేస్తానన్నాడు. సావిత్రి మౌనంగా ఉన్న కొద్దీ అతను మరింత ఉగ్రుడయ్యాడు. సావిత్రి యూనివర్సిటీకి 4 రోజులు సెలవు పెట్టింది. ఇంత పిరికిదానివే ఏమిటక్కా నువ్వు? అంది సుధీర. నీకు కావాలంటే చెప్పు, పెళ్లి చేస్తాను నీ వయసు వాడితో, అంతే. ఆ రవీంద్ర గారితో తిరిగావంటే మాత్రం వాడి పెళ్ళానికి చెప్పేస్తాను. తండ్రిలో ఇంత వికృతం దాగుందని సావిత్రి ఎప్పుడూ ఊహించలేదు. సీతాపతికి సావిత్రి సెలవు పెట్టిందంటే అనుమానంగా ఉంది. ఆమె నీరసంగా ఉందంటే ఆనందంగా ఉంది. పనిలో పనిగా సుధీరకు కూడా పెళ్లి చేసేయి అన్నాడు. అది తన వల్ల కాదని సూర్యనారాయణకి తెలుసు. పైగా సుధీర తెలివి మీద ఆయనకి నమ్మకం ఉంది. సుధీరతో అటాచ్మెంట్ లేదు. ఆమె తన మనిషి కాదు, సుభద్ర మనిషి. వారం రోజులుగా సావిత్రి యూనివర్సిటీకి రాలేదని రవీంద్ర వచ్చాడు. అతన్ని కసురుకుని పంపాడు సూర్యనారాయణ. ఆ తర్వాత అతను సుభద్ర మీద దండెత్తాడు. సవతి కూతురు కదా అని దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావు. దాన్ని నీ కూతురుల దగ్గరికి తీసుకుంటే ఈ వయసులో ఇది ఎలాంటి పనులు చేస్తుందా? నీ మూలంగానే ఈ కుటుంబం, ఇల్లు నాశనం అయింది. డిసిప్లిన్ లేకుండా పోయింది. సుభద్ర మౌనంగా ఉండిపోయింది. ఎందుకమ్మా సమాధానం చెప్పవు? నువ్వు నన్ను దగ్గరికి తీయలేదా? ఆయనే నీ దగ్గరికి నన్ను రానీయలేదా? చెప్పు అంది సావిత్రి. సుభద్ర నవ్వి, పూర్వం రాజుల పిల్లలు చదువుకోవడానికి గురువుల దగ్గరికి వెళ్ళేవారు. వాళ్ళు సరిగ్గా చదవకపోయినా, తప్పు చదివినా వాళ్ళని కొట్టడానికి పంతులు గారికి హక్కు లేదు, రాజుగారి పిల్లలు కనుక. అందుకనే వాళ్ళ బదులు దెబ్బలు తినడానికి డబ్బులు ఇచ్చి అదే ఈడు పిల్లలను పెట్టుకునేవాళ్ళు. వాళ్ళని దెబ్బల అబ్బాయి అనేవాళ్ళు. నేను అలాంటి దెబ్బల అబ్బాయినమ్మా. ఇలా దెబ్బలు తిన్నందుకు నాకు 2 పూట్ల భోజనం, మంచి చీరలు, ఇదిగో ఈ నగలిచ్చి సంతోషపెడతారు. ఇది నా ఉద్యోగం అని లోపలికి వెళ్ళిపోయింది. ఈ ఒక్కపోతలో ఊపిరాడతనంతో నేను బతకలేను నాన్న. నేను వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతున్నాను. నువ్వు నాకు లేని ఎన్ని సంబంధాలు అంటగట్టినా నేను లెక్క చేయను. నాకు బ్రతుకులో 3 వంతులు ఊపిరి పెంచకుండా గడిచిపోయింది. మిగిలిన ఈ ఒక్క వంతైనా నాకు కావాల్సింది తిని, ఇష్టం వచ్చిన పాట పాడి, ఆ పాట విని, వచ్చిన స్నేహితులతో మాట్లాడి, నచ్చిన పని చేసుకుంటూ బ్రతకని. అంటే నీకు రవీంద్రతో ఎలాంటి సంబంధం లేదంటావు? ఉంది నాన్న. మనిషికి మనిషికి ఉండే సంబంధం ఉంది. స్నేహితుడికి స్నేహితుడికి ఉండే సంబంధం ఉంది. నీ ఊహకు అందని సంబంధం మాత్రం లేదు. పోండి పోండి, ఒక్కొక్కరే వెళ్ళిపోండి. ఆఖరికి సుభద్రను కూడా బొమ్మను. మీరంతా గొప్పవాళ్ళు అయిపోయారు. ఈ ముసలివాడితో ఇంక నీకేం పని? ఇలా జరుగుతుందని సీతాపతి నాకు ఎప్పుడో చెప్పాడు. అందుకే వాడి జాగ్రత్తలో వాడున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను, అందుకే చదివించి ఇంత వాళ్ళని చేశాను. వాడు ఇలా చేసుంటే చచ్చినట్లు పడి ఉండేవాళ్ళు. వాళ్ళలా చేసుంటే. మీకు కృతజ్ఞతలు లేవు. మీరంతా చెడిపోయారు. సూర్యనారాయణకి అరిచి అరిచి తల తిరిగిపోయింది. కళ్ళు తిరిగి చూసేసరికి అతని తల సుధీర ఒళ్ళో ఉంది. ఆమె చెయ్యి అతని నుదుటి మీద ఉంది. సుధీర చెయ్యి చల్లగా ఉండదు, వేడిగానూ ఉండదు, నులివెచ్చగా ఉంటుంది. ఆ వామ్ అదే ప్రాణం ఇచ్చేది. బహుశా ఆ వామ్త్ ఆమె హృదయంలోంచి చేతిలోకి ప్రవహించి ఉండొచ్చేమో. మనుషులందరినీ వర్గాలుగా, మతాలుగా, కులాలుగా, శాఖోపశాఖలుగా, ఆడగా, మగగా, చిన్నవాళ్లుగా, పెద్దవాళ్లుగా వీలైనన్ని ముక్కలుగా విడగొట్టి ఎవరి చుట్టూ వారికి పరిధులు నిర్మించి అందులో వాళ్ళను బంధించి వాళ్ళు అవి దాటి రాకుండా కాపలా కాస్తేనే ఈ వ్యవస్థ 10 కాలాల పాటు సురక్షితంగా ఉంటుంది. ఈ కాపలా కాసే బాధ్యత రాజకీయంగా కొందరు నెత్తిన వేసుకుని స్వప్రయోజనం సాధించుకుంటే, సాంస్కృతికంగా కొందరు భుజాన వేసుకుని లాభం పొందుతారు. మనిషిని కలవనేయకుండా, ఒకరి దగ్గరికి ఇంకొకరిని వెళ్ళనీయకుండా పకడ్బందీగా పహారా పెట్టడమే వీళ్ళ ధ్యేయం.
ఒక మనిషిలోంచి ఇంకో మనిషిలోకి జ్ఞానం ప్రవహించరాదు, ఒక మనిషిలోంచి ఇంకో మనిషిలోకి ప్రేమ ప్రవహింపరాదు. అలా జీవితాలను సంకుచితం చేసేశారు. ఆఖరికి భాషను కూడా సంకుచితం చేశారు. ప్రేమకి, ఆప్యాయతలకి, ఆత్మీయతకి వికృత భాష్యాలు చెప్పారు. ఎందుకు ఇదంతా? ఈ సాంస్కృతిక పెత్తందారీతనాన్ని నీ స్నేహితుడు, నీ గురువు, నీ హితుడు సీతాపతి మావయ్య భుజాన వేసుకుని నీ కుటుంబాన్ని ఇలా ముక్కలు చేశాడు. నెపం మా మీద మోపుతున్నాడు. నువ్వెంత చేదరించుకున్నా అమ్మ ఈ కుటుంబాన్ని కొంగుపట్టి కాపాడింది. నువ్వెంత అన్యాయం చేసినా అక్క గుమ్మం దాటలేదు. నువ్వెంత అవమానం చేసినా కరుణ ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది. ఇది అర్థం చేసుకోలేని నువ్వు ప్రతి కొత్త పరిచయాన్ని చూసి జడుచుకుంటున్నావు. నిన్ను మాతో పాటు నడిపించుకోవడానికి మేము ప్రయత్నించలేదు. నిన్ను ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నించలేదు. అది మా తప్పే కావచ్చు. ఒక్కొక్క మాటే తూచి మాట్లాడిన సుధీర సూర్యనారాయణ కళ్ళల్లోకి దయగా చూసి నవ్వింది. ఆ వెలుగు, ఆ విశ్వాసం, ఆ అచంచలమైన ప్రేమ, కారుణ్యం, అవును అవంటేనే పూర్వం తనకు జంకుగా ఉండేది. మనిషికి కావాల్సింది కొంచెం ప్రేమ, కొంచెం జ్ఞానం, అహంకారం కాదు అంటున్నాయి ఆమె కళ్ళు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఆహ్వానం అనే పత్రికలో డిసెంబర్ 1995లో ఈ కథ ప్రచురితమైంది. కానీ ఎంత చక్కగా ఉంది చూడండి. అంటే సిస్టమ్స్ తండ్రి ఎవరి మాటలు విని ఇంట్లో అందరినీ పిల్లల్ని భౌతికంగా అంటే సామాజికంగా వాళ్ళని ఎదగనీయకుండా ఆయన చెప్పిన మాటలే వింటూ ఆయన ఉక్కుపాదాంత కింద బతికారు. ఆ రకంగా అలా ఉండకూడదు అనేది సిస్టమ్. థ్యాంక్ యూ.